కేఎస్ఎన్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చోడవరం నియోజకవర్గంలో ప్రధానంగా మీకు బాగా తెలుసు అధ్యక్ష, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నుంచి చోడవరం వచ్చే భీముడిపట్నం నర్సీపట్నం రోడ్డు ఎంత దారుణంగా ఉన్నదో నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారికి చెప్పాను అధ్యక్ష. మీ ద్వారా ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారిని కోరేది, గత 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కనీస మరమ్మతులకు కూడా నోచుకోకపోవడం వల్ల, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్యాచ్ వర్క్లే చేసి దాన్ని మెయింటైన్ చేశాం అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా దాని మీద మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల రోడ్డు దారుణంగా తయారై ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతూ, ఎవరైనా వర్షం పడినప్పుడు ప్రయాణం చేస్తే ఫ్యామిలీస్ కూడా పడిపోయి 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ వాటితో పాటు బస్సులు లారీలు కూడా కూరుకుపోయే పరిస్థితిలో ఆ రోడ్డు ఉన్నది అధ్యక్ష. మీరు నర్సీపట్నం నుంచి చోడవరం వచ్చే రోడ్డు కాబట్టి మీరు కూడా కొంచెం ఆ ప్రభుత్వానికి తెలియజేసి ఆ రోడ్డు మరమ్మతుకి సహకరించమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, చాలా ఇబ్బందిగా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే శాసనసభ్యుడిగా నేను కూడా బాధపడతాను అధ్యక్ష. ఎందుకంటే పబ్లిక్ ఏమని చేసి అంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నప్పుడు అది కొంచెం మీరేమని చేసి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్గా పోనీ పూర్తి స్థాయిలో రోడ్డు చేయడం వేరే అధ్యక్ష, మరమ్మతులైనా కనీసం ముందు టేకప్ చేస్తే ఇబ్బంది ఉండదు అన్నది నా మనవి.